ఒకానొకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక బాతు తన 3 పిల్లలతో నివసిస్తూ ఉండేది. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. నా పిల్లలు ఈరోజు ఎగరడం నేర్చుకోబోతున్నారు. ఆహా, ఒక తల్లికి చాలా మంచి విషయమిది. రండి పిల్లలు, త్వరగా రండి. నేను రెడీ అమ్మా. నొప్పిగా ఉంది. ఎవరది? ఎవరది? అయ్యో బాతుపిల్ల, ఏమయ్యింది? నీకు దెబ్బ తగిలినట్టుందే. నేను మా అమ్మతో ఎగరడం నేర్చుకోవడానికి వెళ్తున్నాను. ఇంతలో ఇలా దెబ్బ తగిలి పడిపోయాను. నువ్వేం దిగులు పడకు, వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తా నిన్ను. కాని ముందు నీ కాళ్ళ సంగతి చూడాలి. ఇలా చేద్దామా? వద్దు వద్దు, పోనీ ఇది ఐడియా. పద, నేను నిన్ను నా మీద ఎక్కించుకొని తీసుకెళ్తా. అరే ఆగు, ఇది నీకు పనికి వస్తుందనుకుంటా. మొదలుపెట్టు మిత్రమా. దీనిమీద నువ్వు ఆరాంగా వెళ్ళొచ్చనుకుంటా. ప్రయత్నించు. ఇది భలేగా ఉంది. సరదా సరదాగా హాయిగా వెళ్ళిపోతున్నాను. థాంక్యూ మిత్రమా. అమ్మా, నేను వస్తున్నాను. అమ్మయ్యా, వచ్చేసావా? ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? నాకు దెబ్బ తగిలి కింద పడిపోయానమ్మా. అప్పుడు నాకు ఈ నక్క సహాయం చేసి తీసుకొచ్చాడు. థాంక్యూ నక్క. మరేం పర్వాలేదు బాతు తల్లి. జాగ్రత్త మిత్రమా. టాటా. ఇంక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారా? నన్ను చూసి నేర్చుకోండి పిల్లలు. ఊహూ! ఇలా. ఇప్పుడు మీ వంతు. ప్రయత్నించండి. వెరీ గుడ్. అంతే, చాలా బాగా చేస్తున్నారు. ఇక పదండి నాతో. ఆగండి అమ్మా, ఆగండి. మళ్ళీ ఏమైంది బాతు మిత్రమా? నువ్వు ఎగరలేకపోతున్నావా? నేను ఎగరలేను. నేను వాళ్ళలా లేను కదా. అదేం లేదు, నువ్వు కూడా వాళ్ళలాగా ఎగరగలవు. నువ్వు చాలా చాలా స్పెషల్. నా మీద ఎక్కు, నిన్ను నేను ఎగిరేలా చేస్తానుగా. నిజంగానా? నేను స్పెషలా? ఏం భయపడకు మిత్రమా, నేను ఇక్కడే ఉన్నాను. థాంక్యూ సో మచ్ నక్క. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్.
బాతుని వదిలేయ్. హే, ఆ బాతుని వదిలేయ్. ఆగు. నువ్వేం భయపడకు అన్నయ్య, నేను వస్తున్నాను నీకోసం. నువ్వు చాలా ధైర్యవంతురాలివి బాతు మిత్రమా. మీ అన్నయ్యని కాపాడావు. నాకు చాలా గర్వంగా ఉంది.